హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఈజీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. దీనికోసం మిక్సీ జార్లోకి 1/2 కప్పు షుగర్, అలాగే 1/2 కప్పు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని మెత్తటి పౌడర్ లాగా చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకొని చక్కగా మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోవాలండి. ఇలా చిన్న ముద్దలన్నింటినీ తీసుకొని ఒక్కొక్కటిగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ షేప్లో ఒత్తుకోవాలండి. ఇలా కాస్త పొడవుగా ఒత్తుకొని మధ్యలోకి ప్రెస్ చేసుకుంటే మనకు బౌ షేప్ వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా మధ్యలోకి ప్రెస్ చేసుకోవాలండి. ఇలా అన్నింటినీ రెడీ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని చక్కగా వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ స్వీట్ అనేది మనకు ఎక్కువ తీయగా ఉండదండి, చాలా నార్మల్ స్వీట్గా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం అన్నీ చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న షుగర్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదండి, అందులోకి ఇలా మనం వేయించుకున్న వీటిని ఒక్కొక్కటిగా డిప్ చేసుకుంటూ మొత్తం అంతా షుగర్ పౌడర్ అంతా దానికి పట్టేలాగా రెండు వైపులా తిప్పుకొని వీటిని తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.